గుడ్ మార్నింగ్. నేనండి వెస్టేజ్లో రైస్ బ్రౌన్ ఆయిల్ గురించి చెప్తున్నా ఈరోజు. ఇది ఎలా పనిచేస్తుంది, బయటి ఆయిల్కి మన ఆయిల్కి డిఫరెంట్ ఏంది అనేది ఒక్కసారి ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇవి ఐస్ క్యూబ్స్ అండి. ఇది బయట మనం వాడుకునే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ గోల్డ్ రఫ్ కానీ అది అన్నమాట. ఇది మనది రైస్ బ్రాన్ ఆయిల్ అండి. చూడండి, అది చెప్పేటప్పుడు నేను దీని గురించి ఒకసారి ఒక 5 నిమిషాలు చెప్తానండి. ఇది ఏంటంటే ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి చెప్పబడింది. ఈ ఆయిల్ వాడుకోవాలి, బాగుంటుంది, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది దీంట్లో. ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే బరువు తగ్గడానికి పనిచేస్తుంది, జీర్ణ వ్యవస్థకు సంబంధించి పనిచేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఆడవాళ్ళకు రక్తస్రావం సాఫీగా జాగడానికి కూడా పనిచేస్తుందండి ఇది. ఇంకొకటి ఏంటంటే దీంట్లో 100 గ్రామ్స్ ఆయిల్ ఒకటి వచ్చేసి 888 క్యాలరీలు ఉంటాయండి ఈ ఆయిల్లో. మనము ఇది వాడుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే ఒళ్ళు నొప్పులు, చిన్నపిల్లలు బయట జంక్ ఫుడ్ లాంటివి తింటుంటారు. తిన్నప్పుడు ఏమవుతుందంటే మోషన్ ప్రాబ్లం అలాంటివి జరుగుతుంటాయి కదా. అట్లాంటిది ఆయిల్ వాడడం వల్ల చిన్నపిల్లలకు కూడా సర్ది దగ్గు అట్లాంటివి రాకుండా ఉంటుంది. గుండె సమస్య ప్రాబ్లమ్స్ ఆయిల్తోనే కవర్ అవుతాయండి. ఇది ఎందుకంటే కీళ్ళ నొప్పులు, చిన్న చిన్న హెల్త్ సమస్యలు కూడా ఇది పనిచేస్తుందండి. మెయిన్ ఆడవాళ్ళు ఏంటంటే ఇంట్లో వర్క్ చేసుకుంటారు, సరిగ్గా ఫుడ్ తినకపోవడం, లేదా టైలరింగ్ చేస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం రావడం లాంటివి జరుగుతుంటాయి. అట్లాంటి దానికి ఆయిల్ మనకు సప్లిమెంట్స్ వాడకుండా ఓన్లీ ఆయిల్తోనే మన దాంట్లో కవర్ అవుతుందండి. ఇంకొకటి ఏంటంటే మన క్యాన్సర్, ఇప్పుడు చాలామందికి రొమ్ము క్యాన్సర్ లాంటివి వస్తున్నాయి కదా లేడీస్కి. అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఆయిల్ వాడడం వల్ల కవర్ అవుతుందండి ఏదైనా. బయట ఆయిల్ మన ఆయిల్ కంపేర్ చేసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, తెలుస్తుంది. హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. చూడండి ఇప్పుడు దానికి దీనికి డిఫరెంట్. మనం ఇంత ముందుకు ఐస్ క్యూబ్ చేసాం కదా, చూడండి ఇది ఎలా రిమూవ్ అయిందో. ఇది ఎంత చిక్కగా ఉంది, ఇది పల్సగా ఉంది. అంతే, మన బాడీలో కొలెస్ట్రాల్ని కూడా ఇలా తగ్గిస్తుంది అనమాట. ఇంకొకటి శరీరంలో బలాన్ని, నరాల బలహీనతను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. దంత సమస్యలను కూడా ఇది నివారిస్తుంది. ఇంకొకటి ఏంటంటే బయట ఆయిల్ వాడితే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, కానీ మనది ఆయిల్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఏదైతే వాడతామో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. చూడండి, మీకే తెలుస్తుంది ఈ రెండింటి మధ్యలో డిఫరెంట్. ఇది ఎంత చిక్కగా ఉంది. ఇందులో ఇంకా కొద్దిసేపు అయితే ఐస్ మొత్తం పేరుకుపోయి గడ్డ అవుతుంటుంది. ఇది నువ్వు ఇంకా 24 అవర్స్ వాడని ఇది ఇంకా పల్చదనానికి వస్తుంది, కానీ గడ్డ కట్టదు. ఇంకొకటి ఏంటంటే మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ ఉంటుంది, ఔషధ గింజలతో తయారైంది. ఇది ఎట్లా అంటే థర్మోకోల్ షీట్ అండి. ఇది ఒక 200 సంవత్సరాలు భూమిలో పాతి పెట్టినా కానీ అలాగే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇది కాల్చినా కానీ దీన్ని మొత్తం మెల్ట్ కాదనమాట, ముద్దలాగా అయిపోతుంది కానీ మెల్ట్ కాదు. అట్లాంటిది మన దాంట్లో ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఔషధ గింజలతో తయారు చేసింది ఉంటుంది ఆయిల్. ఇది ఎందుకంటే మన గుండె సమస్య, రక్తం ఏదైతే ఒక 20 ఇయర్స్ అప్పుడు ఒక అతను ఒకలా ఉంటాడు, ఒక 40 ఇయర్స్ తర్వాత ఒకలాగా ఫేస్ రీడింగ్ అనేది చేంజ్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అని అంటే మన బ్లడ్ ఏదైతే ఉందో చిక్కదనానికి వస్తుంది. చిక్కదనానికి వచ్చి ఏమవుతుందంటే బ్లడ్ ఒక ఏజ్కి వచ్చేసరికి ఒకలా ఉంటాము, ఒక ఏజ్కి వచ్చేసరికి ఒకలా ఉంటాము. ఇంకొకటి ఏంటి అంటే మనం బ్లడ్ అనేది బయట ఆయిల్ వాడితే ఏమవుతుంది అని అంటే కొవ్వు అనేది పేరుకుపోయి ఎక్కడికక్కడ పేరుకుపోయి హార్ట్ ప్రాబ్లం అనేది వస్తుంది. అలాంటి ప్రాబ్లం రాకుండా ఇది ఔషధ గింజలతో తయారు చేసిన ఫ్లాక్స్ ఆయిల్ ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒకసారి. ఇది థర్మోకోల్ షీట్ అండి. ఇది మన బాడీలో కొలెస్ట్రాల్కి దాంతో సమానంగా ఉంటుంది. ఇది
చూడండి మన ఈ అన్ని హెల్త్ సప్లిమెంట్స్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అంటాం, మెడిసిన్లు అనము. ఎందుకంటే మన అన్నీ న్యాచురల్గా ఆర్గానిక్ అనమాట. పసుపు, వేపాకు అండ్ పుట్టగొడుగులు ఇట్లాంటి ఉసిరి, లెమన్ ఇట్లాంటి ఇంగ్రీడియంట్స్తో తయారవుతాయి కాబట్టి మన ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అంటాము. ఇవి ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, ఆరోగ్యం బాగున్న వాళ్ళు అందరూ వాడవచ్చు దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్లు కూడా రావండి. చూడండి, మీరు చూస్తున్నారు కదా, మన బాడీలో హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు లేకున్నా ఉన్నా ఈ క్యాప్సిల్ కంపల్సరీ వాడాలని కోరుకుంటున్నాను. అండ్ బయట ఆయిల్కి మన ఆయిల్కి డిఫరెంట్ తెలిసిన తర్వాత ఏ ఆయిల్ వాడాలనేది కూడా మీరే చూడండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్ అండి.